అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఫైబ్రాయిడ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్తానండి. సో అసలు ఫైబ్రాయిడ్ కి ట్రీట్మెంట్ నెసెసరీ ఉందా? ఎస్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సిమ్టమ్స్ అండ్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. ఇప్పుడు ఏం సిమ్టమ్స్ లేవు, వెయిట్ అండ్ వాచ్. ఎవ్రీ 6 months we may get your scan done. ఫైబ్రాయిడ్ సైజ్ పెరుగుతుందా, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ డెవలప్ అవుతుందా ఆర్ ష్రింక్ అవుతుందా, ఇది మనం ఫాలో పెట్టుకోవాలి. సిమ్టమ్స్ సివియర్ ఉంది అండ్ అన్ని మెడిసిన్స్ తీసుకున్న తర్వాత కూడా హెవీ బ్లీడింగ్, పెయిన్ సివియర్ గా ఉంది, సైజ్ చాలా పెరుగుతుంది, 5 to 7 సెంటీమీటర్ ఇంకా ఎక్కువ అవుతుంది, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటే మీకు సర్జరీ అవసరం ఉంది. ఏ టైప్ ఆఫ్ సర్జరీ? వెల్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎ రిక్వైర్మెంట్. ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, 45+ ఉన్నారు, మల్టిపుల్ ఫైబ్రాయిడ్, సైజ్ చాలా పెద్ద ఉంది అంటే యూజువలీ వి అడ్వైజ్ హిస్టరెక్టోమీ అంటే గర్భసంచి రిమూవ్ చేయాలి. ఏమైనా మీకు ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంది, ఒక పెద్ద ఫైబ్రాయిడ్ గర్భసంచి లోపల ఉంది ఆర్ వాల్ లో ఉంది అంటే ఇంట్రామ్యూరల్ ఆర్ సబ్మ్యూకోసల్ విచ్ ఇస్ అఫెక్టింగ్ యువర్ ప్రెగ్నెన్సీ అండ్ మీకు గర్భసంచి కావాలి ఆర్ వెరీ యంగ్ ఏజ్ ఉంది అంటే వి యూజువల్లీ గో ఫర్ మయోమెక్టోమీ అంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ మనం రిమూవ్ చేస్తాము. Now very advanced condition treatment options we have like microwave ablation or uterine artery embolization. But ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ మనం ఆప్ట్ చేయాలి, దీని గురించి ఖచ్చితంగా మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళాలి. మీ ఏజ్, మీ రిక్వైర్మెంట్, ద సివియరిటీ ఆఫ్ ద సిమ్టమ్స్, ఇవి అన్ని అసెస్ చేసి మనం మీకు ఆప్షన్స్ ఇస్తాము. థ్యాంక్ యూ.